తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోని యాదగిరిగుట్టకు పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలోనే పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బోర్డు ఏర్పాటు చేసిన ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోనే ఉండబోతోంది. వచ్చే నెలాఖరులోగా యాదగిరిగుట్ట ఆలయానికి పాలక మండలి ఏర్పాటు కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు తరహాలోనే పాలక మండలి ఏర్పాటుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయశాఖ అధ్యయనం చేసి క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఫైలును సీఎం రేవంత్ రెడ్డికి పంపాల్సిందిగా దేవాదాయ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట బోర్డు చట్టానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తర్వాత మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో యాదగిరిగుట్ట బోర్డు సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనువంశిక ధర్మకర్త అయిన నరసింహమూర్తి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వంశపారంపర్య ధర్మకర్త లేదా ఆ కుటుంబ సభ్యులకు యాదగిరిగుట్ట బోర్డులో సభ్యులుగా అవకాశం ఇవ్వాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. ధర్మకర్త కుటుంబంలోని సభ్యుడితో కలిపి 20 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట బోర్డు చైర్మన్ పదవిని ఎమ్మెల్యేకు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి కానీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పాలక మండలి ఏర్పాటుకు ధార్మిక హిందూ మత సంస్థలు దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశంలో చట్టపరమైన సమస్యలు రాకుండా అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులతో చర్చించనుంది ప్రభుత్వం. యాదగిరిగుట్ట ఆలయానికి 2010 నుంచి పాలక మండలి లేదు. 14 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే ప్రత్యేక అధికారి పాలనలో ఆలయ నిర్వహణ జరిగింది. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటు చేస్తే ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది ప్రభుత్వం.